మనకు సడన్ గా ఏదైనా విషయం గుర్తు రాకపోతే కన్ఫ్యూజ్ అయితే తెలియకుండానే చిప్ పనిచేయడం మానేసిందా అనేస్తాం. బుర్రలో చిప్ సంగతేలా ఉన్న టెక్నాలజీతో అల్లుకుపోయి డిజిటల్ మయమైన ప్రస్తుత ప్రపంచం పనిచేయాలంటే మాత్రం చిప్ సెట్లు కంపల్సరీగా కావాల్సిందే. కంప్యూటర్ల దగ్గర నుంచి కార్ల వరకు, ఫోన్ల దగ్గర నుంచి ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, వాషింగ్ మిషన్ల దగ్గర నుంచి ఫ్రిడ్జ్ల వరకు ఏది పని చేయాలన్నా మైక్రోచిప్ తప్పనిసరి. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిజిటల్ ఏజ్లో చిప్ సర్వాంతర్యామి అయిపోయింది. అంత చిన్న చిప్ ఇంత పెద్ద ప్రపంచాన్ని శాసిస్తుంది అని చెబితే వినడానికి ఓవర్ అనిపించినా ఇది నమ్మి తీరాల్సిన నిజం. సెమీ కండక్టర్లు అందుబాటులో లేకపోతే దునియా ఎంత అల్లకొల్లోలం అయిపోతుందో కరోనా లైఫ్లో చూపించేసింది. మరి ఇంత ముఖ్యమైన సెమీ కండక్టర్ల తయారీలో భారత్ ఎక్కడ ఉంది? ఇంకా డిజైన్ల దశే దాటలేకపోతున్న మనం పోటీలోకి ఎప్పుడొస్తాం? అసలు ఇన్నాళ్ళు ఈ పరిశ్రమను ఎందుకు పట్టించుకోలేదు? ఇక ముందు మ్యాజిక్ చేయగలమా? ఐటీ హబ్గా దూసుకెళ్తున్న హైదరాబాద్ సెమీ కండక్టర్ల తయారీలోనూ సత్తా చాటగలదా? పెట్రోల్, డీజిల్ వెహికల్స్తో వాచిపోతోంది. వెంటనే ఈవీకి మారిపోవాలి. మరి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ పనిచేయాలంటే చిప్ కావాల్సిందే. ఎన్ని అడుగులు వేశామో చూపించే డిజిటల్ వాచ్ వర్క్ అవ్వాలన్నా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, సర్వర్లు, మెషిన్ డిటెక్టర్లు, ఏటీఎంలు, వీడియో గేమ్స్ ఇలా డిజైన్ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ వరకు వస్తువు ఏదైనా దాని గుండె మాత్రం మైక్రోచిప్పే. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, మోనోలిథిక్ సర్క్యూట్, మైక్రోచిప్, సెమీ కండక్టర్. అర్థమయ్యే భాషలో సింపుల్గా చిప్. పేరేదైనా ప్రస్తుత ప్రపంచాన్ని నడిపిస్తోంది మాత్రం ఈ చిన్న చిప్పే. 2019 ముందు వరకు సెమీ కండక్టర్లు, చిప్పుల తయారీ గురించి భారత్ ఆలోచన చేసినప్పటికీ అంత సీరియస్గా తీసుకోలేదు. నిజానికి 2019 వరకు సెమీ కండక్టర్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్దగా డిమాండ్ లేదనే చెప్పాలి. 2016 నుంచి 2019 మధ్యలో సెమీ కండక్టర్ల విభాగంలో 7.9% అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విభాగంలో 3.9% వృద్ధి మాత్రమే కనిపించింది. ఎప్పుడైతే కరోనా ప్రపంచాన్ని తన గుప్పిట బిగించి ఉక్కిరి బిక్కిరి చేసిందో అప్పటి నుంచి చిప్ సెట్లకు అనూహ్యంగా గిరాకీ పెరిగింది. దీనికి తగ్గట్టుగా చైనా, తైవాన్ నుంచి సప్లై లేకపోవడంతో భారత్ సహా అనేక దేశాలు చిప్స్ తయారీపై సీరియస్గా దృష్టి పెట్టాయి. ఇప్పుడు కార్ల కంపెనీలతో పాటు దాదాపు 170 రకాల పరిశ్రమలు చిప్పుల మీదే ఆధారపడి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేనా, వార్ ఫీల్డ్లోనూ మైక్రోచిప్పులదే కీ రోల్. ఆధునిక యుద్ధ విమానాలు, మిసైల్స్, నౌకలు ముందుకు కదలాలంటే చిప్ సెట్ చేయాల్సిందే. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ కార్లు, ఇండస్ట్రీస్, రోబోటిక్స్, డేటా సెంటర్లకు మైక్రోచిప్పులే ఆక్సిజన్. చైనాతో మొబైల్స్ తయారీలో పోటీ పడుతున్న భారత్ ఆ ఫోన్లలో వాడే చిప్స్ మేకింగ్లో మాత్రం వెనకబడింది. సెమీ కండక్టర్ల కోసం మనం ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. వీటిలో 40% చిప్పులు చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సి రావడం మరో బలహీనత. ప్రస్తుతం భారత్లో $200 కోట్ల మైక్రోచిప్లకు డిమాండ్ ఉండగా 2025 నాటికి మన భారత్లో మైక్రోచిప్స్ కు డిమాండ్ $10,000 కోట్ల చేరవచ్చునని అంచనా. ఈ స్థాయిలో వెచ్చించి ఇంపోర్ట్ చేసుకోవడం అంటే చేతి చమురు వదిలించుకోవడమే. అందుకే సెమీ కండక్టర్ల తయారీపై పట్టు సాధించాలని ఇండియా గత కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. తైవాన్కు చెందిన తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ TSMC సెమీ కండక్టర్ల మేకింగ్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిపై చిప్పులను తయారు చేసి ఉత్పత్తి చేయడంలో 51% మార్కెట్ వాటా TSMCదే. యాపిల్, ఇంటెల్, AMD, క్వాల్కమ్ వంటి దిగ్గజాలకు ఈ సంస్థే చిప్పులను సరఫరా చేస్తోంది. ఇక అత్యాధునిక ప్రాసెసర్ల ఉత్పత్తిలోనూ 90% స్టేక్ TSMCదే. ఇంటెల్, AMD, శాంసంగ్ లాంటి కంపెనీలు మన దేశంలో చిప్ల డిజైన్కే
పరిమితమయ్యాయి. కాకపోతే తైవాన్ మాదేనంటూ చైనా కవ్వింపు చర్యలకు దిగటం, రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో తైవాన్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ భారత్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉందనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే సెమీకండక్టర్ల తయారీ, ఉత్పత్తిలో మిగిలిన దేశాలకు ఇండియా గట్టి పోటీ ఇవ్వడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. సెమీకండక్టర్స్ తయారీలో భారత్కున్న అనుకూలతలేవి? భారత్ సెమీకండక్టర్స్ హబ్గా మారడంలో ఏ అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి? హైదరాబాద్ సెమీకండక్టర్ల తయారీకి కూడా హబ్గా మారగలదా? డిజిటల్ ఎరాలో సెమీకండక్టర్లదే డామినేషన్ అంతా. వరల్డ్ వైడ్గా చిప్స్ డిమాండ్లో భారత్ వాటా 5% అటు ఇటుగా ఉంది. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ల వినియోగం, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వాడకం పెరగడంతో 2026 నాటికి ఈ డిమాండ్ డబుల్ అవుతుందనే అంచనాలున్నాయి. అయితే సప్లై చైన్ సిస్టంలో వివిధ దశలైన ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్ట్, ప్యాకేజింగ్, ఏటీపీ సపోర్ట్లలో ప్రస్తుతం డిజైన్ ఫంక్షన్లోనే మాత్రమే ఇండియన్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. ప్రపంచంలోని 20% మంది చిప్ల డిజైనర్లు మన దేశంలోనే ఉన్నప్పటికీ చిప్ల తయారీలో భారత్ ఇంకా బుడిబుడి అడుగులు వేసే దశలోనే ఉందనే చెప్పాలి. మన దేశంలో మ్యాన్ పవర్ను ఉపయోగించుకోవడానికి ఇంటెల్, ఏఎండి, క్వాల్కామ్ లాంటి సెమీకండక్టర్ల తయారీ సంస్థలు ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. అదే సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి కంపెనీలు ఇక్కడికి వస్తే పని చేయడానికి లక్షల్లో కార్మికులు అవసరమవుతారు. అందుకే చిప్స్ టు స్టార్టప్ స్కీమ్లో భాగంగా లక్షల మంది ఇంజనీర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. చైనాకు ప్రత్యామ్నాయంగా సెమీకండక్టర్లు తయారు చేసే దేశం కోసం అమెరికా అన్వేషిస్తోంది. కాబట్టి భౌగోళిక, రాజకీయ పరిస్థితులు భారత్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అమెరికా మనతో ఎంత క్లోజ్గా ఉన్నప్పటికీ చైనా తర్వాత చిప్స్ మేకింగ్లో టాప్లో ఉన్న తైవాన్ను కాదని, మన దాకా వస్తేనే ఇండియా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. లేదంటే చాలా కష్టపడాల్సిందే. ఇండియన్ ఐటీ సెక్టార్లో దాదాపు 3 లక్షల మందికి పైగా చిప్ డిజైనర్లు, టెస్టర్లు ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా 300కు పైగా కంపెనీలు చిప్ డిజైనింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ సహా వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నాయి. అందుకే ఈ రంగంలో మన దేశం ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం 60కు పైగా సెమీకండక్టర్ల కంపెనీలు హైదరాబాద్లో కొలువై ఉన్నాయి. ఇప్పటికే ఉన్న మాస్ చిప్ టెక్నాలజీస్, సైంట్ లిమిటెడ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా రీసెంట్గా అలెర్గో మైక్రో సిస్టమ్స్ హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మన దేశంలో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబట్టి అన్నీ అనుకూలిస్తే సమీప భవిష్యత్తులో హైదరాబాద్ సెమీకండక్టర్ల పరిశ్రమకు ప్రధాన కేంద్రంలో ఒకటిగా ఎదుగుతుందంటున్నాయి. చిప్ సెట్లపై పూర్తిగా ఇతర ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ వస్తువుల కోసం దిగుమతులపై విపరీతంగా ఆధారపడిన దేశం మనది. ఏటా దాదాపు 3 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. సెమీ కండక్టర్లు ఎంత ముఖ్యమో గుర్తించింది కాబట్టే చైనా ఈ పరిశ్రమలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. బిలియన్ల కొద్ది డాలర్లను సబ్సిడీల రూపంలో అందిస్తోంది తన దేశంలోని కంపెనీలకు. ఇక చిప్ సెట్లు అత్యధికంగా తయారు చేసే తైవాన్, జపాన్, సౌత్ కొరియా, అమెరికా, బ్రిటన్కు చెందిన కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. మరి మన దేశం ఎక్కడుంది? సెమీకండక్టర్ల పరిశ్రమ ఎదుగుదలకు మన దేశంలో అడ్డుపడుతున్న విషయాలేంటి? చిప్ సెట్ల తయారీకి భారత్ అనుకూలమంటూ పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాయి. ఇప్పటికైనా ఆ అవకాశాల్ని అందిపుచ్చుకొని ఎదగగలమా? సెమీకండక్టర్ల ఇండస్ట్రీను స్థాపించాలంటే భూమి, పుష్కలంగా నీరు, నిరాటంకంగా విద్యుత్ సరఫరా అవసరం. నైపుణ్యమున్న మానవ వనరుల సంగతి సరే. పైగా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. $100 కోట్ల కావాలి. ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేయలేవు.
అదీ కాక వీటికి లాభాలు రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. అందుకే ప్రభుత్వాలు చొరవ తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తే తరువాత కాలంలో మన దేశంలో చిప్ల తయారీ పరిశ్రమ విస్తరించడానికి అవకాశాలుంటాయి. మరోవైపు ఈ కర్మాగారాల నుంచి రిలీజ్ అయ్యే కర్బన ఉద్గారాలు పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. సెమీ కండక్టర్ల తయారీలో నంబర్ 1గా ఉన్న తైవాన్ ఇండస్ట్రీ TSMC మొత్తం తైవాన్ విద్యుత్ ఉత్పత్తిలో 5% 6.3 కోట్ల టన్నుల నీటిని ఉపయోగించుకుంటోంది. ఏ రంగంలోనైనా పరిశ్రమలు స్థాపించాలంటే అనుకూల ప్రతికూల పరిస్థితులు ప్రభావాలు ఎప్పుడూ ఉంటాయి. సెమీ కండక్టర్ల విషయానికొస్తే ఫ్యూచర్ అంతా వీటిదే. కాబట్టి పర్యావరణానికి జరిగే నష్టాన్ని అదుపు చేయగలిగితే సెమీ కండక్టర్ల ఇండస్ట్రీలను మరిన్ని ఏర్పాటు చేయవచ్చు. భారత్కున్న ప్రతికూలతలేంటి? చిప్ల తయారీలో మన ఎదుగుదలకు అడ్డుపడుతున్న విషయాలేంటి? సాఫ్ట్వేర్ సెక్టార్లో టాప్లో ఉండే భారత్ హార్డ్వేర్లో మాత్రం లాస్ట్ లైనే. మన దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కనిపించినంతగా హార్డ్వేర్ పరిశ్రమలు ఉండవు. బిజినెస్ మోడల్ ఫేవర్గా లేకపోవడంతో దేశ జీడీపీలో తయారు రంగం ఎప్పటినుంచో స్తబ్దిగా ఉండిపోయింది. ఈ పరిస్థితి మారాలంటే బిజినెస్ మోడల్ ఫేవర్గా లేకపోవడంతో దేశీ జీడీపీలో తయారీ రంగం ఎప్పటినుంచో స్తబ్దుగా ఉండిపోయింది. ఈ పరిస్థితి మారాలంటే సంస్కరణలు తీసుకురావాలి. ప్రోత్సాహకాలు ఇచ్చేశాం సరిపెట్టుకోండి అంటే కుదరదు. కస్టమ్స్, టారిఫ్, ట్యాక్సులతో పాటు మౌలిక సదుపాయాల కొరత లాంటి సమస్యలకు సొల్యూషన్స్ చూపించాలి. కేవలం ప్రోత్సాహకాల కోసం కంపెనీలు తమకు అనుకూలంగా ఉన్న దేశాలు వదిలి రావు. ఓల్డ్ బిజినెస్ మోడలే కంటిన్యూ అయితే చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికా లాంటి దేశాలతో పోటీ కాదు, కనీసం రేసులో నిలవాలన్నా కష్టమే. అందుకే సబ్సిడీలు ఇచ్చే విధానంలోనే మార్పులు రావాలంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఆక్రమించేస్తోంది. ఏఐ టెక్నాలజీతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోతాయనే భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. అదే సమయంలో వచ్చే 2 ఏళ్లలో సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ఏకంగా 10 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయంటున్నాయి టెక్నికల్ కంపెనీల సర్వేలు. చిప్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్లో అసెంబుల్, టెస్టింగ్, మార్కెటింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో 3 లక్షల కొలువులకు అవకాశం ఉంది. అలాగే చిప్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెక్టార్లలో 2 లక్షల జాబ్స్కు స్కోప్ ఉంది. వీరితో పాటు ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్లు, క్వాలిటీ ఇంజనీర్లు, మెటీరియల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఇలా ఎంతో మంది సేవలు అవసరం. ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుండటంతో అనేక ప్రైవేట్ కంపెనీలు సెమీ కండక్టర్ సెక్టార్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి సెమీ కండక్టర్ల ఇండస్ట్రీకి కావాల్సిన అంశాలపై ట్రైనింగ్ ఇప్పిస్తే భవిష్యత్తులో ఈ రంగంలోనూ భారత్ అద్భుతాలు చేయవచ్చునేమో.